సారీ పల్లవి, కానీ ఇందులో అబద్ధమేమీ లేదు. నిజంగానే రాకూడదనే రాలేదు. ఎలా రమ్మంటావు చెప్పు? ఏం సాధించారు మీ వాళ్ళ ముందుకు రాను? మీ నాన్న వారింగ్ ఇచ్చినప్పటి సూరికి ఇప్పటి నాకు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. 2 వీలర్ నుంచి 4 వీలర్కి వచ్చాను. కాసిన డబ్బులు జేబులోకి వచ్చాయి. కానీ వీటిని సంపాదించడానికి 8 ఏళ్లు గతంలోకి వెళ్ళాయి. జడ్జిగా ఆయన రెంటిని త్రాసులో తూస్తాడు. ఏ మొహం పెట్టుకుని అడగను పల్లవి. నువ్వంటే ఇష్టం కాబట్టి మీ వాళ్ళు నన్ను ఇష్టపడతారు. కానీ మీ నాన్న, మీ వాళ్లలో ఎవరైనా, ఆఖరికి నువ్వైనా ఆయన ఒప్పించగలరా? ఎదిరిస్తానని మాత్రం అనకు. ఎదిరించి లేచిపోవడానికి 8 ఏళ్ళు ఆగడం ఎందుకు? ఇది అప్పుడే చేసేవాళ్ళంగా. అర్థం చేసుకో పల్లవి. నిన్ను రాయల్గా అందరి ముందు ఆయన కాదనలేని పరిస్థితుల్లో నా జీవితంలోకి ఇన్వైట్ చేయాలి. నువ్వు గర్వంగా నా చెయ్యి పట్టుకుని బయటికి రావాలి. అది ఇన్నాళ్ల ఎదురుచూపులకు అర్థాన్నిస్తుంది. అగ్రీడ్. అది నాకు ఆనందమే. కానీ ఇన్నాళ్ళు జరగంది ఇప్పుడేం జరుగుతుంది? తప్పకుండా జరుగుతుంది. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ బిజినెస్. ల్యాండ్ ఉంది. లోన్కి అప్లై చేశాను. గ్యారెంటర్ దొరకగానే డీలింగ్స్ మొదలవుతాయి. 1 year, జస్ట్ 1 year అంతే. మీ నాన్న ఊహించని స్థాయికి వెళ్తాను. ఇంకా 1 year? పల్లవి, నీ మీద నమ్మకం లేక కాదు సూరి. కానీ నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ ఒకప్పుడు నువ్వే చెప్పావు కదా, మనం టీనేజ్ ఎమోషన్స్ని దాటిపోయామని. ఇప్పటి పెళ్లికి అందాన్ని అర్థాన్ని ఇచ్చేది స్థాయి. నీ చేయి గిల్టీనెస్తో కాకుండా గర్వంగా అందుకునే అవకాశాన్నివ్వు. అతనికేం తక్కువని మీ వాళ్ళు మీ నాన్నని నిలదీసే ధైర్యాన్నివ్వు. ప్లీజ్ పల్లవి. అలాగే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కానీ ఒకందుకు బాధగా ఉంది. దేనికి? ఆ ముద్దు ఇక్కడ పెట్టినందుకు. యూ స్టూపిడ్. ఏ పల్లవి, ఎస్ రంగా. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆఫీస్ వర్క్ ఎలా ఉంది? ఫైన్ నాన్నగారు, నో ప్రాబ్లం. ఏమిటేదో పెద్ద కేసు వచ్చిందట, చాలా కాంప్లికేటెడ్ అని మల్లికి చెప్పింది. అవును నాన్నగారు, ఇప్పటివరకు వచ్చిన అన్ని కేసుల్లోకి ఇదే కాంప్లికేటెడ్ కేసు.
అని ఆఫీస్లో కూడా అన్నారు. ఏమిటది? ఎవరి కేసు? డీటెయిల్స్ చెప్పు. ఆ, అదేనండి, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్. జర్నలిస్ట్ దేవరాజ్ మన దగ్గరికి తెచ్చాడు. ఓకే, కానీ కేసుకి అతనికి ఏమిటి సంబంధం? ఆ, అది చాలా పెద్ద మ్యాటర్ నాన్నగారు. ఫోన్లో నేను మీకు ఈమెయిల్ చేయనా? సరే, కిషోర్కి ఫోన్ ఇవ్వు. కిషోర్ ఆఫీస్కి రావట్లేదండి. రావడం లేదా? ఎప్పటి నుంచి? ఆ రోజు అంటే నేను ఆఫీస్కి వస్తున్నప్పటి నుంచి. ఏ? ఎందుకు? తెలీదు. 2-3 సార్లు రమ్మన్నాను, రాలేదు తను. తర్వాత నేను కామ్ అయిపోయాను. రంగా, డిఫెన్స్ లాయర్గా నీకిదే ఫస్ట్ కేస్. పైగా కాంప్లికేటెడ్ అంటున్నావు. ఒక్కడివే హ్యాండిల్ చేయటం కష్టం. ఐ థింక్ యు నీడ్ కిషోర్స్ హెల్ప్. అవునండి, కానీ తను రానని గట్టిగా చెప్పాక. రానంటే వదిలేస్తావా? తన మనసుకి బాధ కలిగి ఉంటుంది. ఇంటికి వెళ్ళు, నేను చెప్పానని చెప్పు. ఇద్దరూ కలిసి ఆలోచించి ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఒక నిర్ణయానికి రండి. అలాగే నాన్నగారు. ఇప్పుడే బయలుదేరు. అలాగే. రాగిణి గారు, రండి. కూర్చోండి. మీకు తలనొప్పిగా ఉందని కిట్టు చెప్పాడు, అందుకే కాఫీ తీసుకొచ్చాను. అయ్యయ్యో, మీకెందుకు ఇబ్బంది? కిట్టు చేత పంపించాల్సింది. తనేదో పనిలో ఉన్నాడు, తీసుకోండి. థ్యాంక్స్. అదేంటి, కాఫీ తాక్కుండానే రుచెలా ఉందో చూడకుండానే థ్యాంక్స్ చెప్తున్నారు? బాగా సఫర్ అవుతున్నట్టున్నారు. నా దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి, తీసుకురానా? అక్కర్లేదు, నాకిది మామూలే. ఏదొక తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఏ తలనొప్పి పర్మనెంట్గా ఉండదు కదా. ఒక్క నిమిషం. ఈ తలనొప్పితో నా పనులన్నీ డిస్టర్బ్ అయ్యాయి. పిల్లల హోంవర్క్ అది చేయించాలి. ఓ, అంతే కదా, డోంట్ వరీ, నేను చేయిస్తాను. హోంవర్క్ చేయించడంలో నేను ఎక్స్పర్ట్ని. పెళ్లి కాకముందు మీరు టీచర్గా పనిచేశారా? ఈ విషయం మీకెలా తెలుసు? అదేమిటి, మీరే చెప్పారుగా టీచర్నని. నేనా? ఆ రోజు కలిసి భోంచేస్తున్నప్పుడు అప్పుడు చెప్పారు. లేకపోతే నాకెలా తెలుస్తుంది? యాక్చువల్గా మాది నెల్లూరు, కానీ చిన్నప్పుడు గుంటూరులో ఉన్నాం. తర్వాత విజయవాడకు వచ్చేసాం.
తమాషాగా ఉందే. మాది విజయవాడే. మా వాళ్ళంతా ఇప్పుడు అక్కడే ఉన్నారు. అదే విజయవాడలో పడమటి సెంటరు. ఇంతకీ విజయవాడలో మీరెక్కడుండేవాళ్ళు? ఎందుకంటే నేను విజయవాడ మా వాళ్ళంటికి వెళ్ళినప్పుడు మీ టాపిక్ వస్తే మీరెక్కడుంటారని అడుగుతారు కదా, అందుకని. అయ్యో, స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. మీ ఫైల్ టోటల్గా చదివాను. మీరు చెప్పినంత సింపుల్గా లేదు. నేను కాకుండా ఇంకెవరన్నా అయితే అసలు ఈ కేసే టేకప్ చేయరు. దేవరాజ్ చెప్పాడు మీ గురించి. మీరేమన్నా చేయండి, నాకు అనవసరం. నాకు కావాల్సింది నా కొడుకు బయటికి రావడం. ఒక్కగానొక్క కొడుకయ్యా, జైల్లో ఉన్నాడయ్యా. ముద్ద దిగటం లేదు తెలుసా? మీరు విషయం గమనించాలి సార్. ఇక్కడ ప్రతి సాక్ష్యం మీ అబ్బాయికి అగనిస్ట్గానే ఉంది. ఇక్కడ 3 అగ్రిమెంట్స్ ఉన్నాయి. 1 భూమి కొనడానికి ముందుది, 2 రేటు పెరగడానికి ముందుది, 3 అతను చనిపోవడానికి 10 రోజుల ముందుది. ఆ 3వ అగ్రిమెంట్నే సురేంద్ర బెదిరించి రాయించుకున్న అగ్రిమెంట్ అని కింది కోర్టు నమ్మింది. బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అతను చేస్తే ఆయన ప్రాపర్టీ ఏమన్నా నందకుమార్ గారు చెందుతున్నా ఏమన్నా మీనింగ్లెస్ కదా. సరే, ఇప్పుడేం చేద్దాం? మనం హైకోర్టుకి అప్పీల్ చేయబోతున్నాం. ఈలోపు మీ అబ్బాయి జైల్లో ఉండటం వేస్ట్ అని సస్పెన్స్ ఆఫ్ సెంటెన్స్ అడగబోతున్నాం. అంటే మా అబ్బాయిని బెయిల్ మీద బయటికి తీసుకొస్తారు లాయర్ గారు? అవును. అలా చేయండి లాయర్ గారు, చచ్చి మీ కడుపున పడతా. రంగా గారు, ఆయన డబ్బు తేడానికి వెళ్ళారు. నిజమండి, ఆయనకి డబ్బుకేం లోట్లేదు. ఇల్లు వైభోగం చూశారుగా. ఆయన కావాల్సింది ఆయన కొడుకు, అంతే. విన్నారుగా ఆయన మాటలు. అదిగో ఆయన వస్తున్నారు. ఈ డబ్బు ఉంచండి లాయర్ గారు. అయ్యో వద్దండి, తర్వాత తీసుకుంటారులేండి. ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదా, తీసుకోండి లాయర్ గారు. వద్దులేండి. లాయర్ గారు మరీ మొహాట పడుతున్నారు. మీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మా అబ్బాయి భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నా.
కిషోర్ చెప్పు. ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ తెలిసాయి. గుడ్ గుడ్, శుభవార్త చెప్పావు. ఏంటవి? రంగా, మీరు ఆ కేసుని డ్రాప్ చేయడం మంచిది. ఈ హత్య జరిగాక జనం ఆయన కొడుకుని ధర్నా కేసులో లోపలికి నెట్టించారు. తెలుసు కదా? తెలుసు. ప్రజలు ధర్నాలు చేసి శిక్ష పడేట్టు చేస్తే ఇంకా న్యాయస్థానాలు ఎందుకున్నట్టు? అంటే నేను ప్రజల్ని తప్పట్టడం లేదు, ఇక్కడ లా ముఖ్యం కదా. నిందితుడు ఆనంద్ ఆ టైంకి అక్కడికి వెళ్ళాడంటానికి సరైన వివరణ ఎవరు ఇవ్వలేదు. దాన్ని క్లియర్గా స్టడీ చేశాను. ధర్నాలు వాంగ్మూలాలు చిన్న చిన్న కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, మన కోర్టు లాంటి వాటిని కాదు. రంగా, కోర్టు అన్నాక ఎంత చిన్నదైనా సుప్రీంకోర్టుతో సమానం. అది ధర్మాసనం. ధర్మం ధర్మమేగా, అందులో ఎక్కువ తక్కువలు ఉండవుగా. పైగా పోలీస్ రికార్డ్స్. యాక్చువల్గా ఈ కేసు చూస్తున్న సిఐ కుమార్ చనిపోయాడు. ఇక మిగిలిన వాళ్ళు దీని గురించి ఎంతవరకు స్ట్రాంగ్గా ఉండగలరంటావు? సరే, మీ ఇష్టం. డిఫెన్స్ లాయర్గా మీరు మొదటి కేసు ఓడిపోకూడదని చెప్తున్నాను. ఓడిపోతానని తెలిసి కూడా నువ్వు వాదిస్తానంటే నేనేం చేయలేను. నో ప్రాబ్లం కిషోర్, ఇక్కడ ఓటమన్నది లేనే లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ గెలిచినట్టే. కంగ్రాట్స్. ఉంటాను. ఓకే, బాయ్ కిషోర్. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. బాయ్. హాయ్. ఏంటి డల్గా ఉన్నావు? ఏం మాట్లాడవి? ఏంటో నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరేమో అనిపిస్తోంది. ఏ? నేను ఇష్టపడే ఏ వస్తువు నాకు దొరకదు. నేను కావాలనుకున్నది ఏదీ నాకు దక్కదు. అరే హస్త సాముద్రికం, నీకిలాంటి వాటి మీద కూడా నమ్మకం ఉందా? ఏదో టైంపాస్కి షాప్కెళ్ళాను, ఏదీ దొరక్క ఇది తీసుకొచ్చా. అవును, అంతేదిగా అడిగావు. నీకు దీని గురించి తెలుసా? నేను చెప్తే జరుగుతుంది. జరిగింది కరెక్ట్గా చెప్తాను. అవునా? అయితే నాకు చెప్పు చూద్దాం. ఏంటి నీ భవిష్యత్తు ఇంత భయంకరంగా ఉంది? మొత్తం గొడవలుగా ఉంది. అవునా? పిచ్చి పిల్ల, నువ్వింత పిచ్చిదాను అనుకోలేదు. ఎవరేం చెప్పినా నమ్మడమేనా? నిజమో కాదో తెలుసుకోవా? చెప్పింది నువ్వు కదా, నమ్మకుండా ఎలా ఉంటాను? ఇంతకీ నువ్వు చెప్పింది నిజమేనా? సరదా కన్నాను. నీ ఫ్యూచర్కి అద్భుతంగా ఉంది. ఇలాంటి చేతులు రేరుగా కనిపిస్తాయి. నీ జీవితం మారిపోబోతోంది. నువ్వు, నీ లైఫ్ స్టైల్, నీ చుట్టూ ఉన్న మనుషులు అంతా మారిపోబోతున్నారు. మళ్ళీ ఇదేంటి? ఓ రాజకుమారుడు నీ లైఫ్లోకి ఎంటర్ కాబోతున్నాడు.
అతని వల్ల నీ జీవితంలో ఓ కొత్త వెలుగొస్తుంది. దాని ప్రభావమే ఈ మార్పు. ఏదో లక్కీస్టోన్ కంపెనీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లా ఉంది నువ్వు చెప్పింది. జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నాను. అలా జరగకపోతే నన్ను అడుగు. అయితే ఇప్పుడే అలాంటి వ్యక్తిని పరిచయం చేస్తా. హాయ్, ఐఎమ్ రంగనాథ్. దిస్ ఈజ్ ప్రకాష్. అక్కడ ఫాదర్ పేరు రాయాలి. ఎవరి పేరు రాయను?